ఇంత పండగ వాతావరణం సృష్టించి మన కోవూరు నియోజకవర్గంలో 67 మంది మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్ ముందు మేమంతా వచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. మీ అందరి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర క్యాంపెయినింగ్ లో చెప్పడం జరిగింది. ప్రతిసారి సంక్షోభంలో ఉండే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అదే విధంగా ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కలిసి ఒక మహాయజ్ఞం లాగా మీరు మొన్న విజయవాడలో మీరందరూ అక్కడ హాజరై ఉంటారు. ఒక మహాయజ్ఞం లాగా మీకోసం అందరికీ కోసం ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఎప్పుడు కూడా టీచర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం. మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంచుమించు ఈ మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా 15,941 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అందులో మన కోవూరు నియోజకవర్గంలో ఇంచుమించు 66 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మీకు అందరికీ తెలుసు, గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర అని చెప్తారు. గురువులు అంటే ఎంత పవిత్రమైన వాళ్ళు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇన్ని రోజులు కష్టపడి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసి ఈ ఉద్యోగం తెచ్చుకున్న మీరు ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ప్రతి తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల్ని మీ చేతుల్లో పెట్టి మేము స్కూల్కి పంపించాం, వీళ్ళని వాళ్ళ గురువులు మారల్ వాల్యూస్ తో తీర్చిదిద్దుతారు, విలువలతో కూడిన విద్యనిస్తారు, సమాజంలో వాళ్ళు బతకడానికి ఒక దారి చూపిస్తారనే నమ్మకంతో ప్రతి తల్లిదండ్రుల దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం గడుపుతారు పిల్లలు. కాబట్టి ఆ పిల్లల మీద మీరు మీ శ్రద్ధ చూపించి ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకొని ఒక గురువుగా ఒక తల్లిదండ్రిగా వాళ్ళకి విద్యను ఆదేశించాలని, వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అంకితం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్కూల్స్ లో మీరందరూ చూస్తున్నారు, చిన్న పిల్లలు ఎంతో మంది పెడదోవలు పడుతున్నారు. అలా జరగకుండా చిన్న వయసు నుంచే స్కూల్లో అధ్యాపకులు ఒక బుక్స్ లో ఉండే పాఠాలే కాకుండా వాళ్ళకి మారల్ వాల్యూస్ తో ఎలాగ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఎలాగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ఎలా బతకాలి, ఎలా పెరగాలి, ఎలా చదవాలి, 3 నేర్పించాలి. ఎలా బతకాలో కూడా మీరు నేర్పించగలగాలి వాళ్ళని. అదే ఉత్తమ ఉపాధ్యాయ లక్ష్యం అని చెప్పి నేను నమ్ముతాను. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీకందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మీ ఉద్యోగాలు మీరు ఎంతో గొప్పగా నిర్వహిస్తారనే నమ్మకంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.